ఆ సీన్ నేను క్వశ్చన్ అడుగుతాను అంటే కాదు కదా, అంటే నేను నీ గురించి కాదు, నీకు సంబంధించి కాదు, నీ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఒక సీన్ ఉంది, తను ఎక్కడ మంచి లంగావని వేసుకుని ప్రియతమ అని కుశలమ్మ అని పాడేది. నీ పాయింట్ ఆఫ్ వ్యూ అమ్మ ఇలాంటి పాట ఇది పాడద్దా, అసలు నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో చూద్దామని ఆడియన్స్ చెప్తావు. లంగావని వేసుకుని లుంగి డ్యాన్స్ అలా చేస్తున్నప్పుడు నీకేమనిపించింది? అంటే ఫస్ట్ టైం కార్తీకని చూసి అలా చేస్తుంటే అదే డైలాగ్ కూడా పెట్టేశాం కదా, ఇప్పుడు చూడటానికి రాదలాగా ఉంది కానీ ఒరిజినల్ క్యారెక్టర్ వచ్చి అనరాదా అని చెప్పి పెట్టేసాం. మీరు రేపు సినిమాలో చూస్తే ఆశ్చర్యపోతారు. నేను యాక్చువల్గా ఏంటంటే ఈవిడ కొంచెం భయంగా బిడియంగా అలా ఉంటుందేమో, క్యారెక్టర్ కోసం ఇలా చేస్తుందేమో అనుకున్నాం. కానీ ఒకేసారి అటు నుంచి వెళ్ళి కొంచెం సిగ్గుపడుతూ అది చేసి మళ్ళీ వెంటనే కళ్ళజోడు పెట్టుకొని ఇది చేయటం, మీరు కత్తిలా చేశారు, ఎరగదీశారు కత్తి కదా. సుధీర్ నీ ఎక్స్పీరియన్స్? నా ఎక్స్పీరియన్స్ సూపర్ అండి. అందరితో అసలు నేను భయపడ్డా ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ. ఎందుకంటే నేను చేసిన ఒక 2-3 సినిమాలు, అది కూడా చిన్న చిన్న క్యారెక్టర్స్ చేశాను. ఒక ఫుల్ లెంత్ కనబడ్డం అనేది సుధీర్కి ఒక గ్రేట్నెస్ ఉంది. తను ఒక సినిమాలో ఒక సీనే చేశాడు, ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. ఏ సినిమా చేసావు? తనే చెప్పాడు సో ఈ సినిమాలో పెద్ద ఈ సినిమాలో ఫుల్ లెంత్ చేస్తున్నాను, ఒక చిన్న సీన్ చేస్తాను, ఆ సినిమా అంత పెద్ద హిట్ అయింది, చేస్తాను ఎంత పెద్ద హిట్ అవుతుంది ఆలోచించాను. మాకు అదే చెప్పాడు, మీకు ఎందుకన్నా మీ షూటింగ్ మందుల నుంచి వెళ్తే మీ సినిమా హిట్ అవుద్ది అన్నాడు. అప్పుడు నిజంగానే అయింది. యాక్ట్ చేస్తే ఇంకా వేరే రకంగా ఉంటుంది. సో నాకు తెలిసి డెఫినెట్గా మీ సినిమా హిట్ అవ్వాలని పెట్టుకోండి, మీ సుడి తిరుగుద్ది. గుర్తునే ఏదో జోక్ గా అన్నాను. అరే అందరూ అంటుంటారు అన్నమాట. మేము మామూలు జబర్దస్త్లో జోక్ చేసేటప్పుడు అలా అనుకుంటాం, రే నేను ఈ సినిమా చేశారా, ఫుల్ ఏం చేశారంటే ఏంట్రా రేస్ గుర్రం సింగిల్ షాట్ బ్లాక్ బస్టర్ అని చెప్పని అంటుంటామాట. అలాగా ఫ్లోలో అన్నాను. ఎవరింట్లో ఉన్న ఆడపిల్ల బయటకు వెళ్తుంటే ఏ అదవ ఏం చేస్తాడని భయపడుతూ ఉంటారు, కానీ మన కొంపలోనే నువ్వు బయటకు వెళ్తుంటే ఎవరికేమవుతుందని మేము భయపడుతున్నాం. కళ్ళల్లో ఆ కన్నీళ్ళేంట్రా? కంట్లోంచి కన్నీళ్ళు రాకపోతే పెట్రోల్ డీజిల్ వస్తాయేంటంటే? అట్లు దానికి తిట్లు నాక, కోడి దానికి కోటింగ్ నాక, ఈ పద్ధతి ఏం బాగాలేదురన్న. వాడి కమర్షియల్ అయితే నేను రెసిడెన్షియల్. నేను దొంగతనం చేస్తే పోలీస్ కి తెలీదు, పబ్లిక్ కి తెలీదు, కనీసం మాకైనా తెలుస్తుందా? పంక్చువాలిటీ లేదు కానీ పంచులు మాత్రం వస్తాయి. తొక్కులో లవ్ స్టోరీ నేను తొక్కేయడం వల్లే కదా స్టార్ట్ అయింది. రేపటి నుంచి నీ జీవిత చక్రం తిరగబోతోంది. తప్పదురా, మెట్లెక్కితేనే మేడొచ్చేది, చెట్టెక్కితేనే పండు దొరికేది. అమ్మా తల్లి, నీ త్రివిక్రమ్ ప్రాసలు ఆపుతావా? బ్రదర్ ఆఫ్ బొమ్మాళి అమ్మిరాజు గారు ఎప్పటి నుంచో మీతో సినిమా ప్లానింగ్ ఉండి ఆఖరికి దీన్ని మీ ఓన్ ప్రొడక్షన్ లాగా అందరూ ఆ నరేష్ గారు సొంత సినిమా అంటారు. జనరల్గా మనకి ఈవీ సినిమాని మనం బ్యానర్ ఉంది కదా, దీనికి ఈవీ గారు సమర్పించు అని వేశారు. ఏమన్నా చిన్న టెన్షన్ అని ఫీల్ అయ్యారా? నాన్నగారి పేరు సమర్పించు అని వేస్తున్నామంటే ఒక క్రెడిట్ ఉండాలి దీనికి అంటే భయం ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే శ్రీను, ఇప్పుడు నాన్నగారి పేరు డెఫినెట్గా ఆయన ఉన్నప్పుడు ఈ వాస్ డెఫినెట్ లెజెండ్. ఆయన తర్వాత కూడా చాలామంది ఇవాళ కూడా ఆయన సినిమాలు చాలా బాగుంటాయి, ఆయన మిస్ అవుతున్నామని చాలామంది అంటూ ఉంటారు. సో మనం ఎప్పుడైతే మళ్ళీ ఆ పేరు మళ్ళీ వాల్ పోస్టర్ మీద అట్లా పడుతుందంటే డెఫినెట్గా ఆ బ్రాండ్, అది ఈవి సత్యనారాయణ గారు అన్నది బ్రాండ్. సో ఆయన దగ్గర నుంచి వచ్చేటప్పటికి డెఫినెట్గా ఆ స్కూల్ నుంచి వస్తుందంటే అలాంటి కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో మోర్ దెన్ మనీ ఎన్నిటి కంటే, అంటే డబ్బు పెడుతున్నాం అంత వస్తుందా అని ఏంటంటే ముందు పరుగు, అంటే డెఫినెట్గా నాన్నగారి పేరు నిలబెట్టాలి మనం అన్న ఒక అది భయం ఉంటుంటుంది. సో దానికోసం ఇంకెక్కువ ఎక్స్ట్రా కేర్ తీసుకుని అండ్ రైట్ ఫ్రమ్ పోస్టర్స్ కాడి నుంచి అన్నీ కొత్తగా ఉండాలి. అంటే నాన్నగారి దగ్గర ఉన్నప్పుడు టైటిల్స్ కాడి నుంచి పోస్టర్స్ అన్నీ ఏదో ఒకటి పబ్లిసిటీయే డిఫరెంట్గా చేసేవారు, ప్లానింగ్ డిఫరెంట్గా చేసేవారు. అలాగే ఆ టింజ్ కనపడాలి. అట్ ద సేమ్ టైం అంటే అంత ఒక నాన్నగారికి ఒక అంకితం చేస్తున్నప్పుడు ఒక మంచి సినిమాగా ఇవ్వాలని సో అది ఎక్కడో చిన్న భయం ఉంటుంది. అంటే చేసినప్పుడు మనకు అనుకుంటాం, అంటే మన కథ రాసుకున్నప్పుడు ఒకటి ఉంటుంది, సెట్కి వచ్చినప్పుడు ఒకటి ఉంటుంది, డబ్బింగ్లో ఇంకొకటి ఉంటుంది, ఫైనల్గా ఆర్ఆర్లు ఎన్ని వచ్చిన తర్వాత కథ వేరేగా ఉంటుంది. బట్ ఆల్ సెట్ అండ్ మనకి ఒక నాన్నగారు పేరు నిలబెట్టాలి అని ఒకటి మాత్రం మేజర్గా మైండ్లో ఉండిపోయింది. బట్ ఎప్పుడైతే నేను ఫస్ట్ కాపీ మొత్తం చూసానో అనుకున్నాను డెఫినెట్గా ఆయన పేరుకి ఏమాత్రం తీసిపోదు. డెఫినెట్గా అంటే నరేష్ నిలబెట్టాడు ఈవి గారి పేరుని డెఫినెట్గా అంటారు.
మేము చాలా హ్యాపీ నాన్నగారితో వర్క్ చేసినప్పుడు మాకు నాన్నగారితో ఉన్న రిలేషన్ చాలా హ్యాపీ. ఇంక వీళ్ళందరికీ ఏంటంటే ఆయన పేరున్న సినిమాలు యాక్ట్ చేసి అదృష్టవంతుడు. హ్యాపీ, నిజంగా హ్యాపీ. అదే చెప్తాను. నేను ఇందాక చెప్పలా, నేను చాలా భయపడ్డా అసలు. ఎందుకంటే నేను లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇలాగా సినిమాలు చేస్తాను అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మాకు ఏంటంటే పుట్టంగానే ఇటు సినిమాలు చేస్తానని రాసి పంపించారు. ట్రై చేశారు కాదు కాదు మీరు ట్రై చేశారు. నాకు ఆల్ ఆఫ్ ఎ సడన్ లక్ అనుకోవాలి. ఎందుకంటే మీ పక్కన కూర్చొని నేను చెప్తున్నాను కదా, నీ క్యారెక్టర్ సెలెక్ట్ చేసినప్పుడు కూడా మాకు నీ జబర్దస్త్ చూసాం, కామెడీ చూసాం, ఇట్స్ ఆల్ అబౌట్ టాలెంట్. పిలిచేయడం అనేది గుర్తు రావటం అంటే నీ గుర్తింపు అలా ఆ విధంగా వచ్చింది. సో అది మేజర్గా ఎప్పుడే ఆర్టిస్టులు చూసుకున్నప్పుడు డైరెక్టర్ గారు అదే అంటే మీరు ఫ్రీగా ఉంటారు కదా, మేము ఉండలేమాట. ఫస్ట్ టైం వచ్చి నరేష్ గారి పక్కన నించొని హ్యాప్రా ఏడవద్దు అని చెప్పని మిమ్మల్ని అనాలంటే రావడం రా అనాలంటే నేను అనలేను. ఎందుకంటే నాకు ఒక ఫ్రెండ్స్ ఇప్పుడు జనరల్గా పిలుచుకుంటారు, రానే పిలుచుకుంటారు, కానీ హీరో గారు లేకపోతే సో అలాంటిది మీ పక్కన నించొని యాక్ట్ చేస్తానంటే ఇట్స్ లైక్ ఐఎమ్ గాడ్ బ్లెస్డ్ అన్నారు, ఆనర్ ఏదన్నా అనుకో. కార్తిక్ గారు మిమ్మల్ని అడిగే క్వశ్చన్కి మీ ఆన్సర్ ఏంటంటే నాకు ప్రతి సీను బాగా ఇష్టం, అసలు కథ అంతా ప్రతి సీన్ ఎంజాయ్ చేశాను అని చెప్పే ఆన్సరు మేము చెప్పి, కానీ ఆన్సర్ మాకు అదొద్దు. మీరు బాగా ఎంజాయ్ చేసిన సీన్ ఏంటి సినిమాలో? సిచ్యుయేషన్, ఫేవరెట్ సీన్ చెప్పండి. అందరినీ బెల్ట్లు పెట్టి కొట్టారు కదా ముగ్గురిని. అంటే నువ్వు అది నేను ఎంజాయ్ చేయలేదు. అది నాకు యాక్చువల్లీ నచ్చిన సీను, చాలా ఎంజాయ్ చేసిన సీను, నేను నరేష్ రూమ్ లో ఉన్నాను అండ్ హర్ష బయట ఉంది అండ్ లోపల మన డ్రామా చేస్తాం. అదే నాకు ఓవర్ యాక్షన్ అంటే చాలా చాలా హాయిగా అనిపించింది. బికాజ్ సటిల్ చేసి నేను చాలా టెన్షన్ లో అయ్యాను. సో ఇక్కడ వచ్చి ఓవర్ యాక్షన్ ఫుల్ ప్రపంచంలో నాకు తెలిసి అన్నయ్య అని పిలవచ్చు, చెల్లమ్మ అని ఎవడ పిలవడు, చెల్లమ్మ అని కొంచెం అతిగా చేసి అంటే అతన్ని నమ్మించేది. ఎవరింట్లో ఆడపిల్ల బయటకు వెళ్తుంటే ఏ అదవేం చేస్తాడని భయపడుతూ ఉంటారు, కానీ మన కొంపలోనే నువ్వు బయటకు వెళ్తుంటే ఎవరికేమవుతుందని మేము భయపడుతున్నాం. కళ్ళల్లో ఆ కన్నీళ్ళేంట్రా? కంట్లోంచి కనీళ్ళు రాకపోతే పెట్రోల్ డీజిల్ వస్తాయంటే అట్లు దానికి తిట్లు నాక, కోడి దానికి కోటింగ్ నాక, ఈ పద్ధతి ఏం బాగాలేదురన్నా. మన హీరోయిన్ గురించి సుడిగాడులో సెంటిమెంట్ హీరోయిన్ అని పెట్టుకున్నారా లేకపోతే? లేదు, సుడిగాడు సెంటిమెంట్ హీరోయిన్ అంటే దాని తర్వాత వచ్చిన సినిమాలన్నీ అమ్మాయిని పెట్టుకోవాలి కదా. అంటే ఏం లేదు, ఈ సినిమాకి వచ్చేటప్పటికి మాకు ఆపోజిట్ కావాలి. అంటే అమ్మాయి వచ్చి మంచి రఫ్ క్యారెక్టర్, అలాంటప్పుడు టోటల్ సాఫ్ట్ లుకింగ్ అమ్మాయి ఉండాలి. ఇంకోటి సిను అంటే ఇప్పటివరకు నువ్వు కెల్లీ డార్జిన్ చూసావు, అంటే రకరకాల క్యారెక్టర్స్ చూసారు, వినయ్ కానివ్వండి లేకపోతే అభిమన్యు సింగ్ కానీ. ఇప్పుడు ఫస్ట్ టైం వాళ్ళతో కామెడీ చేయించినప్పుడు నీకేమనిపించింది? అంటే నేను ఫస్ట్ టైం అభిమన్యు సింగ్ని తీసుకుంటా. ఫస్ట్ అభిమన్యు సింగ్ భుజాన అదొకటి వేసుకొని ఆ బ్యాచ్తో నడుచుకుంటూ వచ్చి ఆయన చాలా నేర్చేసుకొని టెన్షన్ పడతా చెప్తుంటే దగ్గరికి వెళ్ళా, ఏంటి సార్ కామెడీ అని నేర్చుకున్నానంటే, లేదు సార్ నాకు కొత్తగా ఉంది, నేను కొత్తగా చేస్తున్నాను, నాకు ఇప్పటి వరకు రౌడీజారు విలన్లు చేసి నేను కొత్త కామెడీ చేస్తున్నాను, నేను అందుకే పేపర్ రాసుకుంటున్నాను. ఆయన జేబులోంచి తీసి ఇది మా నెక్స్ట్ సీను, ఇది నెక్స్ట్ సీన్, ఇది ఎల్లుడి సీన్ అని మొత్తం ఈ పేపర్ జేబులో పెట్టుకొని రాసుకొని జాగ్రత్తగా చెప్తున్నాడు. మేమేమో కానీ వాళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. మెయిన్ మీరు అన్నట్టు కెల్లీ డార్జిది నాకు అసలు థియేటర్లో కానీ మన ఆడియో రిలీజ్ అయ్యి ట్రైలర్ వేసినప్పుడు అది మేము ఉండం ఆ షాట్లో. యాక్చువల్గా మేము క్లైమాక్స్లోనే ఆయనతో కలిసి వర్క్ చేసినప్పుడు ఆ గెటప్ చూసి ఏంది చిన్ని గారు మామూలుగా మార్చి పడేశారు అంటే, ఏదో కొత్తగా దానం చేయాలి అని ఆయన ఫుల్ రివర్స్ చేసామని చెప్పాడు. ఆయనది నేను రివెంజ్ తీర్చుకోండి ఏడ్చేవలే ముందు ఆ పెండేస్తో గల్లు మన అసలు ఒకేసారి బ్లాస్ట్ అయింది. కెల్లీ డార్జిన్ పాడత్వం అంటే మామూలుగా వైట్ అండ్ వైట్ ఆ కలర్కి ఆయన ఉన్న పర్సనాలిటీకి. అండ్ అలాగే మనం ఈ సినిమా చేస్తున్నప్పుడు మనం చాలా ఇంప్రవైజేషన్స్లో బ్రహ్మానంద గారు మంచి ఇంప్రవైజేషన్ చేశారు. ఆయన అప్పుడు మనం కోలా అనుకున్నాం, కోలా ఎవరికి తెలియదు, కోనా వెంకట్ పెడదామని. కోనా వెంకట్ పెడదాం, దాని గురించి కోన ఆయన కూడా మన ఇక్కడ సారథి స్టూడియోలో చేసాం, ఒక స్టోర్ రూమ్లోకి వచ్చి చేసి అల్లో బ్రదర్స్ ఆ సీన్లో కూడా ఆయన ఇంప్రవైజ్ చేశాడు బాగా.
గసగసాల కోసం వస్తుంది, మీ గుసగుసలు మొత్తం విన్నాను. మీ గసగసాల కోసం వచ్చి మీ గుసగుసలు మొత్తం విన్నాను రా అని. రేపటి నుంచి నీ జీవిత చక్రం తిరగబోతోంది. తప్పదురా, మెట్లెక్కితేనే మేడొచ్చేది, చెట్టెక్కితేనే పండు దొరికేది. అమ్మా తల్లి, నీ త్రివిక్రమ్ ప్రాసలు ఆపుతావా? నోరు మూసుకొని ముందు మేడ తీరా. రేపు ఆ రిలీజ్ గురించి మీరు చెప్పండి. ఎన్నో తారీఖు రిలీజ్ అవుతుంది మీ సినిమా? మీరు సో November 7th, Brother of Bommali. Of course, ఇంత కామెడీ కింగ్స్ ఉన్న మూవీలో నేను ఫస్ట్ టైం కామిక్ రోల్ అండ్ ఫుల్ ఆన్ మాస్ కమర్షియల్ రోల్లో డెబ్యూ చేస్తున్నాను. సో దిస్ ఇస్ అ వెరీ స్పెషల్ మూవీ. ఇది మీరు అందరూ ఫ్యామిలీతో థియేటర్లో క్లాప్స్ కొట్టి ఎంజాయ్ చేసి చూడాల్సిన మూవీ. సో అది మీరు థియేటర్స్లో మాత్రం చూడండి. సో ఓన్లీ వాచ్ ఇట్ ఇన్ థియేటర్. అండ్ 7వ తారీఖుని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది మా బ్రదర్ ఆఫ్ బొమ్మాలి. సో ఈ సినిమా చూసి పెద్ద సక్సెస్ చేసి నన్ను మా టీం అందరిని ఆశీర్వదించాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. 7వ తారీఖు మళ్ళీ మేము లైవ్లో మీ అందరి దగ్గరకు వస్తాం, అందరినీ కలుస్తాం, మళ్ళీ ప్రోగ్రామ్స్లో కలుస్తాం. ఆల్ ది బెస్ట్ అన్న, గ్యారెంటీగా. Boom shakalaka, this girl is picture cake. Boom boom shakalaka, vide modini toka. Hola re hola hole tipo wali salado. ముందుగా అందరికీ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడ సపోర్ట్ చేసినందుకు వచ్చిన వాళ్ళందరికీ. మీడియా వాళ్ళు చాలా బిజీగా ఉన్నారని విన్నాను, ఆయన వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇవాళ ఒక విషయం అర్థమైందండి, చెత్తలో సగం మందు బాటిల్స్, సిగరెట్ ప్యాకెట్సే ఉన్నాయి. సో 50 ఫస్ట్ సగం చెత్తలో కొద్ది